డొనాల్డ్ ట్రంప్ గారి దూత విట్కాఫ్ అని అంటారు. ఇతను మొన్న రష్యా వెళ్ళినప్పుడు పుతిన్ గారి ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఎదురుగుండా డొనాల్డ్ ట్రంప్ ఫోటో ఎంప్లాయీ నంబర్ 1 అని చెప్పి ఉంది. సో తరువాత పుతిన్ గారి అపాయింట్మెంట్ దొరికింది, వెళ్ళినప్పుడు పుతిన్ గారు కూర్చోమని, ఏంట్రా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అక్కడ ఫోటో చూసావు కదా, డొనాల్డ్ ట్రంప్ మా ఎంప్లాయీలా ఉండాలి, అది వదిలేసి మా మిత్రదేశము భారత్, మా మిత్రుడు మోదీ గారిని బెదిరించడము, డెడ్ ఎకానమీ, ఇదంతా ఏంటి ఓవర్ యాక్షన్? అబ్బేబేబే అలంతా ఏం కాదండి, ఒట్టి నాటకము, అందుకే కదా నన్ను పంపించారు. సో ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చొనే కదా మాట్లాడుతున్నాం, నా గురించి బాగా తెలుసు, నేను ఎప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించే చేస్తాను, మరి మీకు ఆ జ్ఞానము లేదా అంటే శుభ్రంగా ఒక క్లాస్ తీసుకున్నాడు. సో ఫైనల్గా ఇవాళ వార్తలు ఏమిటి అంటే, ఈ దూత ఒక నెగోసియేషన్ టేబుల్తో డొనాల్డ్ ట్రంప్ గారు మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. విషయం ఏమిటి అంటే ఒక సీక్రెట్ సీజ్ ఫైర్. సరే చెప్పండి అంటే, సో ఇప్పుడు ఏమిటంటే ఒక సినిమా షూటింగ్, లొకేషన్ ఎక్కడ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఒక విలన్, ఒక హీరో ఏమో వ్లాదిమిర్ పుతిన్, విలన్ ఏమో డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరూ కూర్చోబోతున్నారు. సో ఇంతలో పుతిన్ గారు ఏమంటున్నారు అంటే, ఒక పెద్ద టేబుల్ వేయండి, నేను ఈ డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చోలేను, ఎందుకంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఈ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఈ వార్తలు మీరు చదివే ఉంటారు. మీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, ఈవిడని మీరు గమనించారా? డొనాల్డ్ ట్రంప్ ఆవిడ పక్కకు వచ్చినప్పుడు ఈవిడ 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? అంత చెడు వాసన, అందుకే ట్రంప్ కంపు అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు మీటింగ్ పెట్టేటప్పుడు కొంచెం దూరంగా కూర్చోమను, ఈ గబ్బు నేను భరించలేను. సో పుతిన్ గారు ఓకేనయ్యా, మీరు చెప్పినట్టే చేద్దాము. సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే, చూడండి ఎలా ఉందో, టోటల్గా ప్రో పుతిన్ ప్రో రష్యా ఆఫర్ అండి. అంటే మీరు మిలిటరీ యాక్షన్ అనే దాన్ని ఆపేయండి, ఇప్పటి వరకు యుక్రెయిన్లో మీరు స్వాధీనము చేసుకున్న భూభాగాలనంతా కూడా మీకే ఇచ్చేస్తాము. ఇదేదో బాగుంది కదరా, ఇది ముందే చేయొచ్చు కదా, సో ఇంత గొడవలు ఎందుకు అంటే, మేము ట్రై చేస్తూ ఉంటాం కదండి. సో ప్రతి వాళ్ళతోనూ దీన్నే చికెన్స్ అవుట్ అని, ట్రంప్స్ చికెన్స్ అవుట్ అని అంటారు. ముందు బెదిరించడం, భయపెట్టడం, ఆంక్షలు అనడం, సో ఇలా అంతా అన్ని రకాలుగా అన్ని నాటకాలు ఆడి ఫైనల్గా సరెండర్ అయిపోతాడు. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసే పని. ఇవాళ మేము సరెండర్ అయ్యాం కాబట్టి సీజ్ ఫైర్ని మీరు ఒప్పుకున్నారు అనుకోండి, మాకు చాలా చాలా ఆనందం. నీకు ఏంట్రా ఆనందము అంటే, ఈ యుద్ధాన్ని ఆపింది నేనే కదా, డొనాల్డ్ ట్రంప్ గారే యుద్ధాన్ని ఆపేరు అని చెప్పి ప్రపంచమంతా చెప్పుకుంటుంది. గత 6 ఏళ్ల నుంచి ఎప్పుడూ చెయ్యని పని ఇవాళ ఈయన చేస్తాడు. మేబీ ఏమైనా ఈ నోబెల్ బహుమతి లాంటిది ఇస్తారేమో అన్న ఆశతో, సరే నీ చావు నువ్వు చావు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మీటింగ్ పెట్టండి, నేను వస్తాను. కానీ పెద్దవాళ్ళు కూర్చునేటప్పుడు ఆ బుడ్డోడు జెలెన్స్కీ లాంటి వాడిని పిలవకండి అంటే, అయ్యో వాడిని మేము పూర్తిగా అవాయిడ్ చేసాం. చూడండి, వాడి భూమి, వాడి దేశం, వాడే ఆ దేశానికి ప్రెసిడెంట్, వాడు అసలు పిలవనే లేదు. నువ్వు అటువైపు రాకు, కానీ నీ దేశాన్ని మేము పంచుకుంటాం. ఎలా ఉందో చూడండి. సో ఇది తెలిసిన తరువాత యుక్రెయిన్ జెలెన్స్కీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నా దేశానికి సంబంధించిన భూమి, నా ఆస్తులు మీరు పంచుకోవడం ఏంటి? ఒరే నీకు నేను డబ్బులు ఇచ్చాను కదా, అది తీసుకొని కామ్గా ఉండు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు, క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు జెలెన్స్కీకి ఏంటి, వాడి డబ్బు వాడికి రావాలి, ఆల్రెడీ వచ్చేసింది. యుక్రెయిన్ని ఎవడు పంచుకుంటే నాకు ఏమిటి? సో ఇప్పుడు ఏమైంది, మీకు డోన్బాస్ రీజన్ అంటారు, అంటే లూహాన్స్క్, డోనాన్స్క్, జాప్రోజేషియా, అలాగే కార్సన్. సో ఈ ప్రాంతాలంతా కూడా మీకు రష్యా చేతికి వెళ్ళిపోవడంతో ఈ మిలిటరీ ఆపరేషన్ని పుతిన్ గారు ఆపేయవచ్చు. ఒక వారం రోజుల్లో ఒక సీజ్ ఫైర్ ఉంటుంది, ఒక టెంపరరీ పీస్. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సడన్గా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా సరెండర్ అయ్యాడు అంటే,
మీకు మొన్న చెప్తున్నాడు క్లియర్గా, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశానండి. ఈ వ్లాదిమిర్ పుతిన్, ఈ నరేంద్ర మోదీ వీళ్ళు ఎవ్వరికీ కూడా లొంగరు. ఇది బాగా అర్థమైంది. 11,000 శాంక్షన్స్ విధించాం రష్యాపై. మరి ఇవాళ వరకు వాళ్ళదే పై చేయి. మొన్నైతే ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని ఎలాగ నేను తుక్కు చెయ్యబోతున్నానో మీకు సీ ఆఫ్ జపాన్ వద్ద చేసి మరీ చూపిస్తున్నారు. మీకు ఇక మోదీ అంటారా, నేరుగా ఈయన చైనానే వెళుతున్నాడు, బ్రిక్స్ అంటున్నారు, మీకు రిగ్ గ్రూపులో మేము ఉంటున్నాము, క్వాడ్ నుంచి వెనక్కి వచ్చేస్తాము, మేము అమెరికాపై టారిఫ్స్ విధిస్తాము, ఇన్ని మాట్లాడుతూ ఉంటే మేము ఏం చెయ్యాలి? అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఫైనల్గా సరెండర్ అయిపోయాము. సో ఇప్పుడు మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ మీటింగ్ జరుగుతుంది. యుక్రెయిన్లో పలానా భూభాగాలు, వీటిని అంతా కూడా రష్యా చేతికి వీళ్ళు అప్పచెప్తారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ అయిపోతాయి. జెలెన్స్కీ ఇక చెయ్యగలిగింది ఏమీ లేదు. అంతిమ విజయము మీకు వ్లాదిమిర్ పుతిన్దే. సో ఇదే నేను మాట్లాడుతున్నాను. మీరు ఒకవేళ తగ్గేరు అంటే, మీరు అమెరికా యొక్క బెదిరింపులకు భయపడ్డారు అంటే వాళ్ళు రెచ్చిపోతారు. మీరు తిరగబడ్డారు అనుకోండి, వాళ్ళు లొంగిపోతారు. ఇది పుతిన్ గారు మనకు నేర్పించిన లెసన్, మనల్ని హెచ్చరించిన విధానము. ఇవాళ కూడా అదే కదా జరిగింది. కాబట్టి మీరు చూసారనుకోండి, ఒక సూపర్ పవర్ అన్నప్పుడు, ఆ సూపర్ పవర్కి సంబంధించిన దేశం అన్నప్పుడు, దాని యొక్క నాయకుడు అన్నప్పుడు ఆషామాషిగా తీసుకోకూడదు. సో పుతిన్ గారి లాంటి ఒక నాయకుడు మీకు అక్కడ అమెరికాకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఈ ప్రపంచము సేఫ్గా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. లేదు అనుకోండి, వీళ్ళకు తోచినట్టు నాటో అంటారు, 31 దేశాలు అంటారు, వాళ్ళ ఆయుధాలనంతా మీ సరిహద్దుల్లో తీసుకువచ్చి మిమ్మల్ని భయపెడతారు. భయపడ్డారా ఆక్రమించుకుంటారు. మీ అసెట్స్ మొత్తం కూడా వాళ్ళ చేతికి. ఇదే కదా జరిగింది. సో అలాంటి బెదిరింపులకు ఎవరూ కూడా, ఇది ఒక్క భారత్ చైనా కాదండి, ఏ దేశమైనా భయపడకూడదు. అందుకే స్వాట్ అనాలిసిస్ ముఖ్యం అంటారు. నీ బలము ఏమిటో దాని మీద నువ్వు కూర్చున్నప్పుడు, బ్యాంక్ అయినప్పుడు ఖచ్చితంగా నీ శత్రువు అనేవాడు ఓడిపోతాడు. కాబట్టి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారి దూత మాస్కో వెళ్ళి పుతిన్ గారిని కలిసి మెల్లగా ఒక కాంప్రమైజ్, సీక్రెట్ డీల్ చేసుకుందామండి. యుక్రెయిన్లో ఉండే ఈ భూభాగాలను ఇక ఎవరూ కూడా కదపలేరు. ఇవంతా కూడా రష్యా కంటే క్రీమియాను 2013లో రష్యా వాళ్ళు స్వాధీనము చేసుకున్నప్పుడు అప్పుడు కూడా శాంక్షన్స్ వేశారండి. కానీ మీకు ఎక్కడా కూడా రష్యా లొంగలేదు. ఇవాళ 11,000 శాంక్షన్స్ విధించినా కూడా ఫైనల్గా పుతిన్ ఏమనుకున్నారో, మీరు ఏమనుకున్నారో అదే చెయ్యాలి. ఎవరి ముందు కూడా మీరు తల వంచకూడదు. ఇంత పెద్ద లెసన్ని ఇవాళ ఈయన ప్రపంచానికి నేర్పించారు అంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎంత హడావిడి చేసి యు ఆర్ డెడ్ ఎకానమీ, ఇక మీదట మిమ్మల్ని మేము బతకనివ్వము, పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ ఇస్తాము, పాకిస్తాన్ చమురుని మీరు కొనేలా చేస్తాం, ఇన్ని రకాల మాట్లాడాడు. మనం కామ్గా ఉన్నాము. చెయ్యరా, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నేను ఎలాగ దీనికి కౌంటర్ అటాక్ ఇస్తానో చూడు అన్నాము. ఇవాళ రష్యా వాళ్ళు అమెరికాకు మంచిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు వీడు దారిలోకి వచ్చాడు. కాబట్టి భారత్ యొక్క విజయమే ఇది. ఎందుకంటే అమెరికా యొక్క హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ను ప్రపంచానికి తెలియజేసింది మనమే. ఇప్పుడు యుక్రెయిన్ వాసులు, అమెరికా వాసులు షాక్ అయ్యే విషయం ఏంటో చెప్పమంటారా? 2022 నుంచి కూడా అమెరికా రష్యాతో చేసిన వ్యాపారము 22 బిలియన్ అమెరికన్ డాలర్స్. అదే మిత్రదేశం యుక్రెయిన్తో 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం మాత్రమే చేశారు. ఇంత పెద్ద నిజాన్ని ప్రపంచానికి చెప్పిన భారత్ ఖచ్చితంగా ఇందులో వాళ్ళ రోల్ అనేది చాలా చాలా ముఖ్యము. ఒకవేళ యుద్ధము ఆగిపోయి మీకు అమెరికా, డొనాల్డ్ ట్రంప్ రష్యాకు సరెండర్ అయిపోతే ఇందులో భారత్ యొక్క రోల్ని ఎవరూ కూడా కాదు అనలేరు. జైశంకర్ గారు ప్రతి ఒక్క వేదికలో కూడా ఇదే విషయం పదే పదే చెప్పి ఇవాళ అమెరికా లొంగిపోయేలా చేశారు అంటే ఇది చాలా గొప్ప విషయము. మరి డొనాల్డ్ ట్రంప్ తన దూతను పంపించి సీజ్ ఫైర్ అంటున్నాడు అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.